దేవుని యొక్క అతి ఘనమైన నామమునకు స్తోత్రం కలుగునుగాక. ఈ ఉదయకాలము మీకందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. అలాగే స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీకు తెలియచేస్తున్నాం. ఈ దినము మిమ్మలను బలపరచు దేవుని మాట. ప్రభువే ఆత్మ. ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యము ఉండును. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. దేవుడు మనలను స్వతంత్రులుగా తయారు చేశాడు. పాపము కాడి కింద నుండి, పాపము యొక్క అధికారము నుండి దేవుడు మనలను విడిపించి, పాప శాపములో నలిగిపోవలసిన మనలను దేవుడు స్వతంత్రులుగా చేశారు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 15వ వచనాన్ని కూడా చూస్తే, మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారై మనము అబ్బా తండ్రి అని మొర్రపెట్టుచున్నాము అని ఇక్కడ భక్తుడు మనతో మాట్లాడుతున్నారు. నిజంగా మనము దాసులుగా ఉండడానికి దేవుడు పిలవలేదు కానీ తన బిడలుగా చేసుకొనడానికి, మన పరిస్థితులను మార్చడానికి దేవుడు ఈ లోకానికి అరుదించి మన కొరకు, మన పాపముల కొరకు ఆయన చనిపోయి సిలువలో మనకున్నటువంటి బంధకాలన్నిటినీ త్రెంచివేసి దేవుడు మనలను స్వతంత్రులుగా చేశారు. స్వతంత్రులుగా చేసిన మనము ప్రతి క్షణము కృతజ్ఞత కలిగి జీవిస్తూ దేవుని నామ మహిమార్థమై జీవించాలని ఆయన ఆశపడుతున్నారు. ఈ మాటలు వింటున్న మీరందరూ దేవుడు అనుగ్రహించు స్వాతంత్ర్యమును పొంది అన్ని విషయాలలో ఆశీర్వదించబడుదురుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు. ఈ స్వాతంత్ర దినోత్సవం వేళ మీరు మాకిచ్చిన స్వాతంత్ర్యము కొరకు వందనాలు ప్రభువా. ఈ లోకములో బంధకాలలో, శాపములో, పాపములో నలిగిపోవలసిన మమ్ములను నీ స్వరక్తమిచ్చి మమ్మలను కడిగి పవిత్రులుగా చేసి నీ బిడ్డలుగా మమ్మలను చేసుకున్న విధానము కొరకు స్తోత్రాలు. మీరిచ్చినటువంటి ఈ స్వాతంత్ర్యము కొరకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం. మా ప్రియులెల్లరినీ మీరు ఆశీర్వదించి ప్రతివారికి నీ కృపాక్షేమములు మీరు తోడుగా ఉంచమని యేసు అతి ఘనమైన నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక.